కుటుంబం వృద్ధి చెందితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఫ్యామిలీలే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సంపద సృష్టిలో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తామని, జీఎస్డీపీ వృద్ధి రేటును ఉరకలెత్తిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నామన్నారు చంద్రబాబు. నేనొస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోను అని ప్రామిస్ చేశారు ముఖ్యమంత్రి. చాలా మంది ఎగతాళి చేశారు. టెక్నాలజీ, ఐటీ తిండి పెడుతుందని. ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్లిపోతా ఉంది. 90వ దశకంలోనే ఆర్థిక ఐటీ సంస్కరణల్ని అందిపుచ్చుకున్నాం. వాటి ఫలాలు ఇప్పుడు ఆస్వాదిస్తున్నాం. ఇప్పుడు మలిదశ సంస్కరణలకు టైం వచ్చింది అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్యుత్, ఓపెన్ స్కై పాలసీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టులు ఇలా అనేక రంగాల్లో మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టామన్నారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నదే తమ ప్రభుత్వ మూల సిద్ధాంతమన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వృద్ధి రేటు, ఆదాయార్జన అంశాలపై సమీక్షించాక సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ హౌస్ ఈస్ అథెంటికేటెడ్ విత్ జియో ట్యాగింగ్. ఇవన్నీ ఎందుకు చేశామంటే, ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో, ఒక విజన్తో ఎవ్రీ వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఎవ్రీ కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. అదే వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. దట్ ఈస్ మై గోల్. విజన్ 2047 ని అందులో పేర్కొన్న P4 విధానాన్ని గుర్తు చేశారు. గతంలో సంపద సృష్టికి P3 ఎలా ఉపయోగపడిందో ఇప్పుడు ప్రగతిలో ప్రజల్ని కూడా మమేకం చేసే P4 విధానంతో అంతకంటే ఎక్కువ సంపద పుడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కు 16 లక్షల మంది స్పందించారని, జాతీయ విజన్ డాక్యుమెంట్ కు కూడా అంతటి ఆదరణ రాలేదని, మన విజన్ ఎంత శక్తివంతమైందో ఇక్కడే తెలుస్తోందని చెప్పారు. P4 అన్నాను, జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు, ఎవరైతే అందరికంటే కింద ఉండే వాళ్ళని మెంటరింగ్, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం. రాష్ట్ర జీడీపీ వృద్ధిపై కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రగతికి కీలకమైంది వృద్ధి రేటు. గడిచిన 5 ఏళ్లలో వృద్ధి రేటు 10%కే పరిమితమైంది. మన ఆలోచనలు కార్యరూపం దాలిస్తే ఇప్పుడు అది 15% చేరుతుంది. అదే జరిగితే జీఎస్డీపీ 347 లక్షల కోట్లకు చేరుతుంది. తద్వారా తలసరి ఆదాయం 58 లక్షల కోట్ల మేర పెరిగే అవకాశం ఉంది అన్నారు. జీఎస్డీపీ అంటే ఏమనుకుంటారంటే మాకే సంబంధం అనుకుంటారు. జీఎస్డీపీ అనేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది. రాష్ట్రంలో ఉండే అందరి సంపద కలిసి రాష్ట్ర సంపద అవుతుంది. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్. సంపద సృష్టి మాత్రమే కాదు, జనాభాను కూడా సృష్టించాలి అంటూ అప్రమత్తం చేశారు సీఎం చంద్రబాబు. జాతీయ జనాభాలో ప్రస్తుతం సౌత్ ఇండియా డేంజర్ జోన్ లో ఉందని, 2031 నుంచి ఆంధ్రప్రదేశ్ జనాభా తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జనాభా తగ్గితే మనం సృష్టించే సంపద ఏం చేసుకోవాలో తెలియదు. అందుకే ఇంటింటా పిల్లల సందడి పెరగాలి అనేది ముఖ్యమంత్రి ఇచ్చిన ముక్తాయింపు.